శివ ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? నాటుకోడి తీసుకుందామని వచ్చినాం. నాటుకోడి కాదు, ఫస్ట్ ఫిష్ తీసుకుందామని వచ్చినాం. కానీ ఫిష్ ఫ్రెష్ అనిపిస్తలేదురా. ఓకే, అనిపిస్తలేదని చెప్పేసి నాటుకోడి తీసుకుందామంటే ఇక్కడ కౌజు పిట్టలు ఉన్నాయి. నాటుకోడి కూడా ఉన్నాయి. నాటుకోడులు ఉన్నాయి కానీ ఎందుకో కౌజు పిట్టలు చాలా రోజులు అసలు చాలా ఒక్కసారి తిన్నాను నేను. చూద్దాం, ఇది ఈరోజు కౌజు పిట్టలు ఫ్రై చేద్దాం. అదే పాలు కౌజు పిట్టలు అడిగిన, కౌజు పిట్టలు అడిగితే 150కి 2 అంటున్నారు. నాటుకోడి ఏమో 600 కేజీ అని. ఇప్పుడు నాకు కౌజు పిట్టలు తీసుకుందామా నాటుకోడి తీసుకుందామా అర్థం కావట్లేదు. కానీ ఎందుకో కౌజు పిట్టలు ఒక్కసారి తిని ఇప్పటి వరకు బాగుంటుంది. నేను అసలు తిన్నలు కూడా తినలే, ఫస్ట్ టైం అది. ఇప్పుడు అదే ట్రై చేద్దాం, కౌజు పిట్టలు ట్రై చేద్దాం. కర్రీ అయితే నీకు వచ్చిగా చేస్తాను. ఓకే రైట్. కొంచెం పెద్దవి బాబాయ్. అంటే మామూలుగా ఇది ఇట్లనే చేస్తారా, స్కిన్ తీసే చేస్తారా, అలా కాలుస్తారా? మామూలుగా కాలుస్తారా? అదే అంటున్నా నేను, పాలుద్దామని. ఏమైంది? కోల్డ్ అయితే తీసేసుకున్నాం. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో దానికి వెళ్దాం. మొత్తం హాస్పిటల్ నేను ఇప్పుడు వరకు అయితే తినలేదురా, ఫస్ట్ టైం ఏంటన్నా ఎలా వండుతావు ఏమో. బాగుంటుంది చూద్దాం. క్లీనింగ్ మాత్రం నువ్వే రే. క్లీనింగ్ చేద్దాం, యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో చూసి అన్న యూట్యూబ్లోనే చూసేస్తావా? అంతే మరి, నాకు రాదు ఇది. చూద్దాం. నాటుకోడి అయితే ఓకే, ఇది మనం ఎప్పుడు చేయాలి అసలు. ఎరా కట్టుపిల్లలు దొరికినాయా? సార్ మస్తు దొరికినాయిరా పట్టుపిల్లలు. అక్కడ మొత్తం చెట్లకు పోవాల్సి వస్తుంది. అయితే మనం వచ్చింది అలాంటి ప్లేస్కి, చెట్లకి వెళ్ళిపోతే ఇంకెక్కడికి వెళ్తాం. వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ దావత్. ఈరోజు మన వీకెండ్ దావత్లో కర్రీ హౌన్స్ పిట్టల కర్రీ. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, ఇది ఇప్పుడు వరకు అయితే తినలే అసలు. మరి మావుడు హౌన్స్ పిట్టలు ఫ్రై చేస్తా అంటున్నాడు. ఎలా ఉండిద్దో టేస్ట్ చూద్దాం రండి. ఏంటి ఉన్నాయి చిన్న చిన్నగా. అంతేనా సైజు? ఇది సైజ్ అంతే ఉంటాయి. కౌజు పిట్టలు అంటే కిలో ఉంటాయి ఏంటి? చూద్దాం. శివగాడు మామూలుగా అనిపిస్తుంది. ఇందుకురా, అడిగి మంచిగా కట్ చేసి తీసుకెళ్ళండి అన్నాడు. ఎవరు వద్దు కాలుద్దాం చేద్దామన్నారు. నేనేదో వీడియోలో మంచిగా వస్తుందిలే చేద్దాం అనుకున్నా. ఈలోపు చీకటి పడిపోయింది. బాల ఏం కష్టం వచ్చారా నీకు? ఏమో మండట్లా. పెట్టిన గిన్నెనేమో చిన్నది, దీంట్లో రైస్ ఏమో ఎక్కువ, మొత్తం పైకి వచ్చేసి.
వావ్, కర్రీ సూపర్ వచ్చినట్టుందిగా. ఏదో అలా వండాము. ఈ వీకెండ్ దావత్ ఏమో కానీ చాలా రిస్క్ పడాల్సి వస్తుందా? కొత్త కర్రీస్ తినాల్సి వస్తుంది. అవును, అదే కానీ నిజమే. కౌన్స్ పిట్ట కర్రీ. కౌసు పిట్ట ఇగురు ఇగురు చిగురు ఇగురు చిగురు. రైట్. వివాహ భోజనంబు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇక తినేయడమే. కానీ మయాన్ చీమలు వచ్చేస్తున్నాయి పెద్ద ఎరకుట్టు కుట్టారు నీవి. వీకెండ్ దావత్ అంటే ఈ నైట్లో వీకెండ్ దావత్ చేయాల్సి వస్తుంది. కౌసు పిట్ట కర్రీ ఇగురు ఎట్లుంటుందో తెలియదు. ఫస్ట్ టైం వండినాం, ఫస్ట్ టైం కూడా తింటున్నాం. అంటే అదేంటి కౌసు పిట్ట బిర్యానీ తిన్నా కానీ ఈ కర్రీ తినలేదు. ఏ విధంగా వచ్చిందో తెలియదు. చూద్దాం, తిందాం. నిజంగా బాగుందిరా పాద. నేను ఎట్లుంటుందో అనుకున్నా, నిజంగానే బాగుంది. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. రైట్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కౌన్స్ పిట్ట చిగురు. చిగురు కాదురా, ఇగురు. ఓకే. చూడు, పీస్ కూడా మంచిగా ఉడికింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. రైట్. బాగుంది. నీకు చేయడం రాదేమో అనుకున్నా, భయపడిపోయా. ఎట్లా చేస్తావో ఏంటని. ఓకేనా? సూపర్. అని మిడ్ నైట్ వీడియోస్ ఏందిరా, భయం వేసేస్తుంది. మరి తప్పట్లేదు కదరా, నిజంగా. వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మరి ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం అంటే మరీ అంత తీలేపోయాం, ఛాన్స్ టైం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీకెండ్ దావత్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.